వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం ఇక్కడ చూస్తున్నాం ఎస్ఐఆర్ అని చెప్పేసి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఒకటి సర్వే అనేది నడుస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. 2002 కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఆ టైంలో ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు, సో దానికి సంబంధించి దానికి ఇప్పుడు ప్రస్తుత కాలానికి లింకు పెట్టి ఒక సర్వే చేస్తూ ఉండటం కేంద్ర ప్రభుత్వం. ఎవరైతే నిజమైనటువంటి భారతదేశ పౌరులు వాళ్లే ఓటర్లుగా ఉండాలి, అలాగే ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఓటర్ల లిస్టు నుంచి తీసివేయాలి అనేటువంటి ఒక ప్రణాళికతోటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పథకం అని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఇప్పుడు అందరూ కూడా తమ పేర్లను ఇందులో నమోదు చేసుకోవటం కోసం వెళుతూ ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ లో ఈ సర్ అనే దాంట్లో విధులు నిర్వహిస్తున్న వాళ్ళు బిఎల్ఓ అంటారు, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, అలాగే వాళ్ళ మీద ఉండే సూపర్వైజర్స్ కానీ, వీళ్ళకి కొంత వేతనాన్ని ఈ విధులు నిర్వర్తిస్తున్నందుకు, ఇవన్నీ కూడా వాళ్ళకి అదనపు విధులు, వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఒక స్పెషల్ డ్యూటీ కింద ఈ విధుల్ని వాళ్ళకి వేశారు. వాళ్ళు ఇంటింటా ఈ సమగ్రమైనటువంటి సర్వేని నిర్వహిస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఈ విధులు నిర్వహిస్తున్నందుకు ఎంతెంత ఇస్తుంది గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారింది. సో ఒకేసారి ఈ బిఎల్ఓలకి, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి 6,000 రూపాయలు స్పెషల్ బోనస్ కింద మంజూరు చేస్తూ ఒక సరికొత్త తీపి కబురు అందించింది. అంటే ఆల్రెడీ మామూలుగా అయితే 6,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దాంతో అదనంగా మరొక 6,000 రూపాయల్ని కలుపుతూ ఇస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఎండలు వానలను లెక్క చేయకుండా గడప గడపకి తిరుగుతూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నటువంటి ఈ సిబ్బంది శ్రమను గుర్తించినటువంటి ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ పవన్ దివాన్ జూలై 14వ తేదీ ఈ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు. అంటే ఈ పెంచుతూ 6,000 రూపాయలు పెంచుతూ జారీ చేశారు. ఈ అదనపు పారితోషికం ప్రస్తుతం వార్షికంగా వాళ్ళకి అందుతున్నటువంటి గౌరవ వేతనానికి అదనంగా లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 3,94,000 మంది బిఎల్ఓలు, సూపర్వైజర్లకు ఈ నిర్ణయం ద్వారా నేరుగా ప్రయోజనం అనేది చేకూరుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం సవరించినటువంటి పారితోషికాల నిబంధనల ప్రకారం, పారితోషికం ఇవ్వాలంటే మళ్ళీ దానికి ఒక నిబంధనలు కూడా ఉంటాయి. వాటి ప్రకారం గ్రౌండ్ లెవెల్ సిబ్బందికి లభించేటువంటి మొత్తం ఆదాయం భారీగా పెరిగింది. సో దాని బ్రేక్ డౌన్ ఎలా ఉందంటే, బిఎల్ఓలకు అంటే బూత్ లెవెల్ అధికారుల వార్షిక పారితోషికం, ఎన్నికల సంఘం గతంలోనే బిఎల్ఓల ప్రాథమిక వార్షిక వేతనాన్ని సంవత్సరానికి ఒకసారి 6,000 రూపాయలు ఇచ్చేది, దాన్ని ఇప్పుడు 12,000 రూపాయలకు పెంచింది, అంటే రెట్టింపు చేసింది. దీనికి అదనంగా ప్రస్తుత సర్ విధులకు గాను 6,000 ప్రత్యేక వన్ టైం బోనస్ లభిస్తుంది. సో ఈ బోనస్ అనేది దీనికోసం ఒకసారే ఇస్తుంది. సో మొత్తం లబ్ధి ఎంత? ఓటర్ల జాబితా సవరణ ఇంటెన్సివ్ అదొక 2,000తో కలుపుకొని ఈ ఏడాది ఒక బిఎల్ఓకు అత్యధికంగా 18,000 నుండి 20,000 వరకు మొత్తం పారితోషికం అందుతుంది. అంటే ఇదివరకు 6,000 రూపాయలు తీసుకునేవాడు ఇప్పుడు ఏకంగా 18,000 నుంచి 20,000 వరకు కూడా వేతనం తీసుకోబోతున్నాడు. అంటే 6,000 రూపాయలు మామూలుగా పెంచితే ఈ సర్ అనే దానికి మళ్ళీ ఇంకొక 6,000, ఇది వన్ టైం అన్నమాట. ఈసారి దీనికి మాత్రం ఇస్తున్నారు. అలాగే ఓటర్ల జాబితా సవరణ ఇంటెన్సివ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 2,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అట్లా 18,000 నుంచి 20,000 రూపాయల వరకు ఒక బిఎల్ఓకి ఈసారి ఆ వార్షిక పారితోషికం అనేది అందుతుంది అని చెప్పేసి తెలుస్తోంది. ఇక సూపర్వైజర్లు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వార్షిక వేతనం ఇదివరకు 12,000 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు 6,000 రూపాయలు పెంచడంతో అది 18,000కు పెరిగింది. సో వీళ్ళు కూడా క్షేత్రస్థాయి పరిశీలన పర్యవేక్షిస్తున్నందుకు గాను ఈ సర్ కింద మళ్ళీ వన్ టైం బోనస్ ఏదైతే ఉందో 6,000 అది కూడా వస్తుంది. అంటే ఆ 18,000కి 6,000 కలుపుకుంటే
24,000 అవుతుంది. సో అది సూపర్వైజర్లకి ఈసారి వచ్చేటువంటి ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, సర్ ద్వారా వస్తున్నటువంటి ఆర్థిక ప్రయోజనం. ఎందుకు ఈ అదనపు పారితోషికం వాళ్ళకి ఇవ్వాలి? దీని నేపథ్యం ఏంటంటే, బిఎల్ఓలుగా విధులు నిర్వహించే వాళ్ళు సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తమ రోజువారీ విధులతో పాటు ఈ అదనంగా ఈ బాధ్యతల్ని మోయాల్సి వస్తూ ఉంది. కాబట్టి జూన్ 30 నుండి జూలై 29 ఈ సంవత్సరం 2026 వరకు సాగే ఈ ప్రత్యేక సవరణ కాలంలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన లేదా ఊరు వదిలి వెళ్లిన వాళ్ళ పేర్ల తొలగింపు వంటి పనులను ట్రాన్స్పరెంట్ గా డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. సో అంటే దానివల్ల వాళ్ళకి పని భారం పెరిగిందని చెప్పుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లోనే 1 కోటి దాకా ఓటర్ల వెరిఫికేషన్ కోసం చాలా మంది, దాదాపు 11 నుంచి 12,000 మంది బిఎల్ఓలు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. సో ఈ అసాధారణమైనటువంటి వర్క్ లోడ్ ని గుర్తించినటువంటి ఈసీఐ ఈ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని చెప్పుకోవాలి. ఈ 6,000 రూపాయల బోనస్ మొత్తాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT పద్ధతిలో నేరుగా జమ చేయాలని చెప్పేసి జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ముసాయిదా ఓటర్ల జాబితాని ఆగస్టు 5, 2026 విడుదల చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 7, 2026 తుది ఓటర్ల జాబితాని ప్రచురించనున్నారు. ఈలోపే సిబ్బందికి ఈ నగదు బదిలీ ప్రక్రియ పూర్తి అయిపోతుంది. సో ఎన్నికల విధుల్లో అత్యంత కీలకమైనటువంటి గ్రౌండ్ స్టాఫ్ కి ఈ నిర్ణయం అనేది ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇది సర్ విధుల్లో పాల్గొంటున్నటువంటి బిఎల్ఓలు, సూపర్వైజర్లకు లభిస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం. సో ఇలాంటి మరొక ఆసక్తికరమైనటువంటి సమాచారంతో మళ్ళీ నేను మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు లెట్ us wait and see.